ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 17వ తేదీన పేపర్ 1, పేపర్ 2 నిర్వహించగా నవంబర్ 18వ తేదీన మార్నింగ్ సెషన్లో పేపర్ 3 ఎకనామీని అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ ఎకనామీ పేపర్ అనేది స్టాండర్డ్ వచ్చేసి కఠినంగానే ఉందన్నమాట. అదేవిధంగా మనకు టోటల్గా 3 పేపర్స్ కలుపుకొని 50% హాజరు మాత్రమే నమోదైంది. 50% మంది అభ్యర్థులు హాజరు కాగా మరొక 50% మంది అభ్యర్థులు ఆబ్సెంట్ అయి ఉన్నారు. సో ఈ గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 3 ఏదైతే ఉందో ఎకనామీ పేపర్ కీ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో సేవారంగం యొక్క వాటా సుమారుగా, సో ఏదైతే భారత ఆర్థిక వ్యవస్థ ఉందో ఇందులో సేవారంగం వాటా అడిగారు. 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో 52% అనమాట, 52% ఉంది సేవారంగం వాటా అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్రింది పద్ధతులలో వేటిని భారతదేశంలో స్థూల దేశోత్పత్తిని కొలవడానికి ఉపయోగిస్తారు? పొదుపు పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. సో మనకు భారతదేశం సంబంధించిన స్థూల దేశోత్పత్తి ఏదైతుందో జీడిపి మనకు మెజరింగ్లో చూసుకున్నట్లయితే ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి, ఈ 3 పద్ధతులు ఉపయోగిస్తారు. BCD మాత్రమే సరైనది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే భారతదేశ జనాభాకు సంబంధించి ఈ క్రింది భావనలను పరిగణింపము. సో మనకు జనాభాకు సంబంధించిన భావనలకు సంబంధించిన బిట్ అయితే అడిగారు ఇక్కడ. సో జనాభాలో నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తుల శాతాన్ని నిరుద్యోగిత రేట్ అంటారు. ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ బి జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతాన్ని కార్మిక జనాభా నిష్పత్తి అంటారు. ఆప్షన్ సి భారతదేశంలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు కలిగిన జనాభాను పనిచేసే జనాభాగా పరిగణిస్తారు. సో బీసీ సరైనవి. ఓకేనా. ఏ మాత్రం సరికాదు. సో బీసీ సరైనది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది ప్రధాన రంగాలలో 2021-22లో భారతదేశ ఎగుమతులలో ఆ రంగాల వాటాతో జతపరచండి. సో మనకు ఎగుమతుల వాటా అనేది అడగడం జరిగింది, శాతాలతో జతపరచమంటున్నాడు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు వచ్చేసి మనకు 11.9% ఉంటే ముడి ఖనిజాలు మరియు ఖనిజాలకు సంబంధించి 2.0% ఉంది. తయారీ వస్తువులు ఏవైతున్నాయో 67% వాటాను అయితే కలిగి ఉన్నాయి. ఎగుమతులలో 67% వాటాను తయారీ వస్తువులు కలిగి ఉంటే క్రూడ్ ఆయిల్ ఏవైతున్నాయో, సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి వాటా వచ్చేసి మనకు 16% ఉంది. క్రూడ్ ఆయిల్ మరియు పెట్రోలియం ఉత్పత్తులు బొగ్గుతో కలుపుకొని 16% ఉందన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం విద్య మరియు వైద్య రంగంకు సంబంధించిన వ్యయ అంచనాలు వరుసగా లక్షల కోట్ల రూపాయలు. సుమారుగా ఎంత? సో మన ఏదైతే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఉందో దీంట్లో మనకు విద్యా వైద్య రంగానికి సంబంధించిన వ్యయ అంచనాలు, సో ఎంత బడ్జెట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారని అడుగుతున్నారు. సో 1.2 lakhs crores అనమాట. 1.26 లక్షల కోట్లు విద్యారంగానికి, 0.89 లక్షల కోట్లు వచ్చేసి వైద్య రంగానికి అయితే కేటాయించారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నగర వన యోజనకు సంబంధించిన క్రింది స్టేట్మెంట్స్ను పరిగణించమని అడిగారు. సో ఇది వచ్చేసి మనకు 2016లో ప్రారంభించడం జరిగింది, అమలు చేస్తున్నది. అప్పటి నుంచి 24-25 నాటికి చూసుకున్నట్లయితే నేషనల్ కంపెన్సేటరీ అఫాస్టేషన్ ఫండ్ నుంచి ఈ నిధులు అయితే ఈ పథకం కింద కేటాయిస్తున్నారు. నగరవాసుల జీవన నాణ్యత మెరుగుపరచడానికి ఈ పథకం అనేది లక్ష్యంగా పెట్టుకున్నది. సో ఈ 3 ఆప్షన్ కూడా రైట్ అనమాట. సో ఈ విధంగా 150 క్వశ్చన్కి సంబంధించి మీకైతే ఆన్సర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ సర్కిల్ చేసింది కదా, సో ఇవి సరైన ఆన్సర్స్ అనమాట. ఓకేనా. రెడ్ కలర్ సర్కిల్ చేసినవి. ఈ PDF ఫైల్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి విత్ కీ PDF ఫైల్స్ కూడా ఈ యాప్లో ఉన్నాయి. యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.